జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. తొలి రోజు భీమవరంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో సమావేశాలుంటాయి. పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులతో భేటీ కానున్నారు. టీడీపీ నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు. 3 దశలుగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. తొలి దశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఇక రెండో దశలో పార్టీ స్థానిక కమిటీ నాయకులు, వీర మహిళలతో భేటీ అవుతారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు చేరుతున్నారు. రాజు, ఇక పవన్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఉభయ గోదావరి జిల్లాల టూర్తో ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? ఎలా ఉండబోతుంది షెడ్యూల్? జన సైనికులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి హీట్ రాజుకుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ఆయన ప్రారంభిస్తే, మరోపక్క రా కదిలిరా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరించినటువంటి పరిస్థితి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అలాగే లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకి సమాయత్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 14 నుంచి 17 తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించేందుకు అవసరమైనటువంటి షెడ్యూల్ని ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల పాటు కూడా ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్యులతోటి, పార్టీ ప్రభావశీలులతోటి, అలాగే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన భేటీ అయ్యే విధంగా ఈ పర్యటన షెడ్యూల్ను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పొత్తుల లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ టూర్ ఉండబోతోంది అని చెప్పేసి జనసేన నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాగేటటువంటి ఈ పర్యటనలో తొలి రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. అయితే ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగేటటువంటి సమావేశాలకు ఆయన హాజరయ్యేటటువంటి పరిస్థితి. అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్య నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్తలతో పాటు ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే విధంగా ఈ టూర్ షెడ్యూల్ను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ పర్యటనలో 3 దశల్లో ఉండే విధంగా పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో ముఖ్య నాయకులతోటి పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం, అలాగే రెండో దశలో క్రియాశీలక కార్యకర్తలు, జనసేన వీర మహిళలతో సమావేశాలు పాల్గొంటారు. ఇక 3వ దశలో ఎన్నికల ప్రచారం చేపట్టే విధంగా ఆయన షెడ్యూల్ని ఇప్పటికే జనసేన రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి 3 సార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించే విధంగా షెడ్యూల్ని జనసేన పార్టీ ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటన తర్వాతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారని చెప్పేసి జనసేన నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజుకోవడం, ఇప్పటికే టీడీపీ అలాగే జనసేన, బీజేపీ కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలను యాక్టివ్ చేయడంతో పాటు పొత్తుల లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలి. అంతేకాకుండా జనసేన అలాగే టీడీపీకి నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని సరిదిద్దే విధంగా ఈ పర్యటన షెడ్యూల్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉభయ గోదావరితో పాటు ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఆయన ఆ ప్రాంతాల నుంచి అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన అనేది ప్రస్తుతానికి వైసీపీలో ఒక గుబులు రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉత్తరాంధ్ర మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లయితే అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వైసీపీకి గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి జనసేన అక్కడ క్లీన్ స్వీప్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన పర్యటన అనేది వైసీపీలో ఒక గుబులు రేపుతూ ఉన్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.